గాక మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మాట్లాడిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడారంటే, యేసుక్రీస్తు ప్రభుని సిలువేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు మరో ఇద్దరు బందిపోటు దొంగల్ని సిలువేశారు. అందులో మొదటి దొంగ యేసుక్రీస్తును దూషిస్తూ ఉంటే వెంటనే రెండో దొంగ మొదటి దొంగని గద్దించి యేసుక్రీస్తు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ చేశారు. దానికి స్పందనగా యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని మాట్లాడారు. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఈ సందర్భంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి దొంగ దగ్గర ఒక మాట ఆలోచించేద్దాం. మొదటి దొంగ యేసుక్రీస్తుని దూషిస్తున్నాడు అని చదివాం లోకాసు వార్తలో. మనం మొదటి దొంగని సిలువేశారు. సిలువ శిక్ష భరించలేక, ఆ బాధ భరించలేక తనను తాను తిట్టుకొని ఉండాల్సింది. నేను దొంగతనం చేయకుండా ఉండాల్సింది, చేయబట్టి నాకు ఈ గతి పట్టింది అని తనను తాను తిట్టుకొని ఉండాల్సింది. లేదా ఈ మొదటి దొంగని సిలువేసింది రోమా సైనికులు కాబట్టి వాళ్ళ వైపు తిరిగి వాళ్ళన్నా తిట్టుండాల్సింది. మీరు ఎప్పుడైతే తప్పు చేయలేదా, నేను ఒక్కడే తప్పు చేశానా, ఎంత మాత్రం తప్పు చేస్తే మాత్రం ఇంత కఠినంగా హింసిస్తారా అని ఒకవేళ తిడితే రోమా సైనికులన్నా తిట్టుండాల్సింది. తనను తాను తిట్టుకోలేదు, శిక్ష చేసిన రోమా సైనికుల్ని తిట్టలేదు. అసలు ఏ సంబంధం లేని యేసుక్రీస్తుని పట్టుకొని యేసుక్రీస్తుని దూషిస్తున్నాడు. మీరు ఆలోచించండి, అసలు ఈ దొంగ సిలువేయబడడానికి యేసుక్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేని యేసుక్రీస్తుని పట్టుకొని దూషించాడు. ఏం సాధించాడు? నా ఊహ కరెక్ట్ అయితే ప్రస్తుతానికి వేతన పడు స్థలంలో బహు భయంకరంగా వేతన పడతా ఉంటాడు ఇప్పుడు అతడు. అనవసరంగా ఏ నేరము చేయని యేసుక్రీస్తుని దూషించాడు. కొంతమంది అంతే, ఏ సంబంధం లేని పట్టుకొని నిందిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఎవరికైనా అలాగా అలవాటు ఉంటే కనుక మానేస్తే మంచిది. ఎప్పుడైనా ఎవరినైనా ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట అనడం చాలా మంచిది. సరే, ఇంకా అసలు విషయంలోకి వచ్చేద్దాం. రెండవ దొంగ మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉన్న ఈ సందర్భాన్ని చదివితే ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుని దూషించారు ప్రారంభంలో. కొద్ది సమయం గడిచిపోయేసరికి మొదటి దొంగ దూషిస్తూనే ఉన్నాడు, రెండవ దొంగ మాత్రం మారు మనసు పొందాడు. ఈ కొద్ది టైంలో ఈ రెండవ దొంగకి ఎవరైనా సువార్త చెప్పారా? యేసుక్రీస్తు సువార్త చెప్పారా అంటే ఆ టైంలో యేసుక్రీస్తు సువార్త చెప్పినట్లుగా మనకు అనిపించట్లేదు. సరే, కింద ఉన్న సైనికులు ఏమైనా సువార్త చెప్పుకుంటారంటే వాళ్ళు ఎలాగో సువార్త చెప్పరు. మరి ఈ దొంగ ఎలా మారాడు? కాసేపు దూషించినోడే కదా. కాసేపు దూషించిన తర్వాత ఎలా మారాడు ఈ కొద్ది గ్యాప్లో? బహుశా నేను ఏమనుకుంటున్నానంటే, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దొంగకు తెలుసు. అదే భయంకరమైన అనుభవిస్తున్న యేసుక్రీస్తు ఆ శిక్ష అనుభవించుకుంటూనే శిక్షించే అక్కడున్న సైనికుల్ని క్షమించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మాట్లాడారో, ఆ మాట వినటంతోనే రెండవ దొంగకి ఇంత భయంకరంగా హింసిస్తున్నా కానీ వాళ్ళను కూడా క్షమించారనంటే ఖచ్చితంగా ఇతడు సామాన్యుడు అయి ఉండడు, ఇతడు ఖచ్చితంగా దేవుడు అయి ఉంటాడు అని తనకు తానుగా విశ్లేషణ చేసుకొని ఉంటాడు. అందుకే మారుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక ఒక్క యేసుక్రీస్తు నాటి నుంచి వచ్చిన ఒక్క మాట విని బందిపోటు దొంగ అంత తోడే మారితే కొన్ని వందల ప్రసంగాలు వింటున్న మనలో ఇంకా పరిపూర్ణమైన మారు మనసు రాలేదనంటే మనం బందిపోటు దొంగల కంటే కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని దాని అర్థం. సరే, ఇతడు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఇతడు యేసుక్రీస్తుని దూషించడం మానేశాడు. పక్కనున్న దొంగ మాత్రం యేసుక్రీస్తుని దూషిస్తూనే ఉన్నాడు. వెంటనే ఈ దొంగ ఏం చేశాడు? ఆ మొదటి దొంగని గద్దించాడు. అంటే తప్పుగా మాట్లాడే వ్యక్తిని ఖండించాడు. బైబిల్ చెప్పినట్లుగా ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు అని చెప్పినట్లుగా ఈ మొదటి దొంగ మారు మనసు పొందడమే కాకుండా తప్పు చేసే మరొక దొంగని గద్దించాడు, ఖండించాడు. అంత మాత్రమే కాదు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే మన దేవునికి భయపడాలి అన్న విషయాన్ని కూడా ఈ రెండో దొంగ ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పైగా బహుశా ఈ స్టేట్మెంట్ వినటంతోనే కింద ఉన్న సైనికులు ఏం చేస్తుంటారంటే, యేసుక్రీస్తు తప్పు చేశాడని మా పెద్దలందరూ కలిసి నిర్ణయించి యేసుక్రీస్తుని సిలువేస్తే యేసుక్రీస్తు తప్పు చేయలేదని స్టేట్మెంట్ ఇస్తున్నాం అంటే మేమందరం చేసింది తప్ప అని ఆ రెండవ దొంగ మీద కోపం పెంచుకొని బహుశా రెండవ దొంగని ఇంకా ఎక్కువ హింసించుంటారేమో. అయినా
వాటిని భరించడానికి కూడా సిద్ధపడి రెండవ దొంగ యేసుక్రీస్తులో ఏ తప్పు లేదని ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళకి సువార్త కూడా ప్రకటించేశాడు. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు వైపు తిరిగి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడనంటే, ఈ భూలోక రాజ్యం శాశ్వతం కాదు, అసలు రాజ్యం పరలోక రాజ్యం, ఆ రాజ్యానికి చేరాలనంటే యేసుక్రీస్తు మాత్రమే తీసుకెళ్ళగలుగుతారన్న సత్యాన్ని కూడా గుర్తించాడు ఈ రెండవ దొంగ. ఫైనల్ గా ఏం సాధించాడు? పరదైసులో సీట్ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి పరదైసులో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎన్ని గంటలు భక్తి చేశాడు, ఎన్ని సంవత్సరాలు భక్తి చేశాడు, అతని భక్తి జీవితం మొత్తం కలిపి ఎంత అని మనం గనక ఒకసారి గమనిస్తే 9 గంటలకు సిలువేశారు యేసుక్రీస్తుని. రెండో మాట మాట్లాడేటప్పటికి టైం బహుశా 12 గంటలు అయి ఉంటుంది సుమారు అనుకోండి. ఇతడి భక్తి జీవితం మొత్తం కలిపి ఒక 2 నుంచి 3 గంటల లోపు. భక్తి చేసింది 2 నుంచి 3 గంటల లోపే, కానీ పరదైసులో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేశాం అనేది ముఖ్యం కాదు, ఎంత శ్రేష్టమైన భక్తి చేశాం, ఎంత తెగింపుతో కూడిన భక్తి చేశాం, ఎంత ధైర్యంగా భక్తి చేశాం అనేది ముఖ్యం. ఇతడు భక్తి చేసింది కొద్ది సమయమే, కానీ పరదైసులో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అతని భక్తిలో ఉన్న ధైర్యం అట్లాంటిది. తప్పు చేసినోడిని గద్దించాడు, దేవునికి భయపడాలని చెప్పాడు, యేసుక్రీస్తులో ఏ తప్పు లేదని ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాడు, పరలోక రాజ్యంలోకి చేరాలని తాపత్రయపడ్డాడు. అంతిమంగా యేసుక్రీస్తు ప్రభువారు అతనికి అవకాశాన్ని కల్పిస్తూ నిశ్చయమని అతనికి అవకాశాన్ని ఇచ్చారు పరదేశంలోకి చేరడానికి. మనం నేర్చుకోవాల్సింది, మనం కూడా భక్తి పరలోక రాజ్యాన్ని టార్గెట్ గా పెట్టుకుని భక్తి చేయాలి. అతను ఎలాగైతే పరదేశంలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడో మనం కూడా పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనంటే ఆ మారిన దొంగలాగా తప్పుని ఖండించుకుంటూ బ్రతకాలి. మనం కూడా పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనంటే ఆ మారిన దొంగలాగా దేవునికి భయపడుకుంటూ బ్రతకాలి. మనం కూడా పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనంటే ఆ మారిన దొంగలాగా యేసు గురించి ధైర్యంగా సువార్త ప్రకటించాలి. పరలోక రాజ్యాన్ని టార్గెట్ గా పెట్టుకొని భక్తి చేయాలి. శ్రేష్టమైన భక్తి చేసిన కారణం చేత రెండవ దొంగ పరదైసులోకి వెళ్ళడానికి అవకాశాన్ని పొందాడు. శ్రేష్టమైన భక్తి చేస్తే మనం కూడా పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం, సీట్ ఖాయం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ రెండవ దొంగని మనం మాదిరిగా తీసుకొని మారిన తర్వాత కొద్దిసేపైనా ఎలాగైతే శ్రేష్టమైన భక్తి చేశాడో మనం కూడా శ్రేష్టమైన భక్తి చేసి పరలోక రాజ్యంలో సీటు పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. అట్లాంటి శ్రేష్టమైన భక్తి చేయగలిగిన ఆ మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.